అద్భుతం చేసేది ఎవరు చెప్పండి? మీరు అందరూ అద్భుతాలు ఎవరు చేస్తారు? ఎవరు గట్టిగా చెప్పర్లేదు. ఎవరు చేస్తారు అద్భుతాలు? హూ డిడ్ మిరాకిల్స్? ఎవరు చేస్తారు నీ జీవితంలో అద్భుతాలు? చెప్పండి, ఎవరు చేస్తారు అద్భుతాలు? ఎవరు చేస్తారు నాన్న? దేవుడు. వెరీ గుడ్. ఎవరు చేస్తారు అద్భుతాలు? దేవుడు చేస్తారు. పాస్టర్ గారు చేస్తాడా? సువార్తికుడు చేస్తాడా? అపోస్తులు చేస్తారా? ప్రవక్తలు చేస్తారా? అద్భుతాలన్నీ మనుషులే చేయాలని కోరుకుంటే అట్ట? పలానా పాస్టర్ ప్రార్థన చేస్తే అద్భుతం జరగలేదని ఆ పాస్టర్ వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే ఆయన వల్ల ఏం ఉపయోగం ఏం లేదు మనకి. పాస్టర్ మార్చేయాలి. ఇంకెక్కడైనా ట్రై చేద్దాం, వేరేది ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాం. చూడు, నీకు దేవుని పట్ల అవగాహన లేనప్పుడు నువ్వు ఎంతమంది మనుషులు మార్చినా నీకు ఉపయోగం లేదు. ఒక మాట నన్ను అడగను, ఆగే గడియారం రోజుకి 2 సార్లు, ఆగిపోయిన గడియారం రోజుకి ఎన్నిసార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది? 2 సార్లు. అది కరెక్ట్గా టైంకి ఆగిపోయేది. కరెక్ట్ టైం అదే కరెక్ట్ టైం అనుకుంటే అట్ట అది ఆగిపోయింది అక్కడ. నేను ఎప్పుడు అదే చెప్తా, ఆగిపోయిన గడియారం రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. ఏదో ఒక అద్భుతం జరిగింది కదని అదే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? బైబిల్లో చాలా స్పష్టంగా క్రిస్టల్గా దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 11:20 చదవమ్మా. మత్తయి సువార్త 11:20. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైనటువంటి అద్భుతాలు చేశాడో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన 6 గద్దించాడంట. అద్భుతం జరగలేదు. అద్భుతం జరిగిన తర్వాత ఏం పొందాలి నువ్వు? చెప్పాలి, ఏం పొందాలి నువ్వు? మారు మనసు. మాయ మనసు కాదు. చాలా మందికి మాయ మనసు. నేను చాలా మంది మాయగాళ్ళని చూశాను. అలాంటి మహామాయగాళ్ళు. నిజంగా వాళ్ళు మహానగరంలో మహామాయగాళ్ళలాగా ఉంటారు. నిజంగా అంత మాయే. సేవకుల దగ్గరకు వచ్చి కృప వెంబడి కృప, అది ఎక్కడ ఉంటాడో తెలియదు వాడికి. ఎటకారం, మహిమ వెంబడి మహిమ, కృప వెంబడి కృప. అలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? మాయగాళ్ళు. మారు మనసు పొందలేదు వాళ్ళు. ఇంకా అలా కేవలం అద్భుతాలే జరగాలి. పలానా సేవకుడితో మనకు పరిచయం ఉంటే ఆ సేవకుడి ద్వారా మనకి కలిసి రావాలి. ఆ సేవకుడి దగ్గరికి మనం వెళితే మనకు ఆయన ద్వారా ఏదోటి కమ్యూనికేట్ అవ్వాలి. ఏదోటి కొత్త కనెక్షన్స్ మనకు రావాలి. ఒక సేవకుడి దగ్గరికి వెళ్తే ఆ సేవకుడి ద్వారా మనకి ఎంతో కొంత కలిసి వచ్చే పరిస్థితి ఉంటేనే, లేకపోతే ఆ సేవకుడిని పక్కన పెట్టే. నువ్వు సేవకుడిని పక్కన పెడుతున్నావు అంటే ఎవరిని పెడుతున్నావు? చెప్పాలి, ఎవరిని? దేవుణ్ణే.